జార్ఖండ్ బొకారో ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ షాక్ తగిలింది. మావోయిస్టు కీలక నేత వివేక్ ఎన్కౌంటర్లో మృతి చెందినట్టుగా తెలిసింది. మొత్తం 8 మంది ఎన్కౌంటర్లో మృత్యువాత పడ్డారు. అయితే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న వివేక్ను పోలీసులు మట్టబెట్టారు. ఎన్కౌంటర్లో ఆయనపై దాదాపు ₹1 కోటి రివార్డు ఉన్నట్టుగా చెప్తున్నారు. గతంలో అనేక కేసులు కూడా ఆయనపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు పెద్ద విజయం సాధించినట్టుగా భావిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే వివేక్ భార్య గత ఏడాది క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె క్యాన్సర్ బారిన పడి వివేక్ భార్య జయ మృతి చెందింది. తాజాగా వివేక్ ఈ ఎన్కౌంటర్లో మృతి చెందడంతో ఒక్కసారిగా మావోయిస్టులకైతే కోలుకోలేని ఎదురుదెబ్బని చెప్పాలి. భారీగా ప్రాంతంలో మందుగుండు సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బొకారో ప్రాంతంలోని లాల్ పానియా దగ్గర ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. సిఆర్పిఎఫ్ అలాగే స్థానిక పోలీస్ బలగాలు మావోయిస్టుల కోసం సెర్చ్ జరుపుతున్నప్పుడు ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. సో మొత్తం మీద మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు వివేక్ మృతి చెందడంతో పోలీసు ఎన్కౌంటర్లో మావో పెద్ద తలకాయ పడ్డట్టుగా ఇక్కడ అర్థమవుతుంది. భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుని దాదాపు 8 మంది ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినట్టుగా చెప్తారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. ఉదయ్, బొక్కారోలో జరిగిన ఎన్కౌంటర్లో మావో కీలక నేత కేంద్ర కమిటీ సభ్యుడు వివేక్ మృతి చెందినట్టుగా చెప్తున్నారు. సో ఇంకా ఈ ఎన్కౌంటర్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, సిపిఐ మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. సిపిఐ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి సెంట్రల్ కమిటీ సభ్యుల్లో ఇటీవల చలపతి మరణం ఆ పార్టీని తీవ్రంగా కలిసివేసింది. అయితే అంతకు మించినటువంటి మరణం తాజాగా ఈ రోజు ఉదయం ఎన్కౌంటర్ లో జరిగిందని చెప్పుకోవాలి. సరిగ్గా 5:30 జార్ఖండ్ రాష్ట్రం బొకారో జిల్లా లాల్ పానియాలోని లుగు కొండ ప్రాంతాల్లో అటు భద్రతా బలగాలకు మావోయిస్టు పార్టీకి తీవ్రమైనటువంటి భీకర కాల్పులు అయితే సంభవించాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వివేక్ తన స్క్వాడ్ బృందంతో సంచరిస్తున్నట్లుగా విశ్వసనీయమైనటువంటి ఇంటెలిజెన్స్ ఇన్పుట్ రావడంతో అప్రమత్తమైనటువంటి భద్రతా బలగాలు సిఆర్పిఎఫ్ తో పాటు కోబ్రా సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్ లో మావోయిస్టు పార్టీ సంబంధించినటువంటి స్క్వాడ్ బృందాలు తారసపడంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో మొత్తం 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ప్రస్తుతం జార్ఖండ్ సంబంధించినటువంటి భద్రతా బలగాల మనకు సమాచారం అందుతుంది. అయితే తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం సెంట్రల్ కమిటీ సభ్యుడుగా ఉన్నటువంటి వివేక్ అలియాస్ ప్రయాగ్ మాంజీ అలియాస్ కరందా కూడా మట్టుబెట్టాయి భద్రతా బలగాలన్న సమాచారం అయితే ప్రస్తుతం ధృవీకరించబడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు జనవరి 25న భద్రతా బలగాలకు చాలా కీలకమైనటువంటి మావోయిస్టు బృందం తారసపడుతుంది. అందులో 2 మావోయిస్టులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకుంటాయి. అయితే ఆ 2 మావోయిస్టులు కూడా పట్టుకున్నటువంటి వ్యక్తులు తాము వివేక్ ను కలవబోతున్నట్లు అప్పట్లో భద్రతా బలగాలకు సమాచారం ఇస్తారు. అయితే సెంట్రల్ కమిటీ సభ్యుడు వివేక్ మొత్తంగా లుగు కొండ ప్రాంతాల్లోనే సంచరిస్తున్న సమాచారాన్ని ధృవీకరించుకున్న తర్వాత భద్రతా బలగాలు సుమారు 3 నుంచి 4 నెలల కాలంగా అడవిలంతా కూడా జరడపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సరిగ్గా ఈ రోజు ఉదయం 5:30 ప్రాంతంలో లాల్ పానియాలోని లుగు కొండ ప్రాంతాల్లో జరిగినటువంటి కూంబింగ్ ఆపరేషన్ లో మావోయిస్టు తారసపడడంతో ఒకసారిగా కాల్పులు జరుపుతారు. మొత్తంగా వివేక్ స్క్వాడ్ బృందానంతా కూడా ఒకసారిగా వాషౌట్ చేశాయి భద్రతా బలగాలు. సుమారు కొన్ని గంటల పాటు కాల్పులు జరిగినట్లు మనకు సమాచారం అందుతుంది. కేంద్ర కమిటీ సభ్యుడు వివేక్ మొదటి నుంచి కూడా చాలా కీలకమైనటువంటి టార్గెట్ గా భద్రతా బలగాలకు ఉన్నారు. నిజానికి ఆపరేషన్ కగార్ తారాస్థాయికి చేరుతున్నటువంటి దశలో మావోయిస్ట్ కింగ్ పిన్సే టార్గెట్ గా భద్రతా బలగాలు దండకారణ్యాన్ని విస్తృతంగా జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఎవరెవరు ఉన్నారు, ఎక్కడ సంచరిస్తున్నారు, ఏ సేఫ్ జోన్ లో తలదాచుకున్నారన్న సమాచారానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇంటెలిజెన్స్ కూడా ఆరా తీస్తుంది. అందినటువంటి విశ్వసనీయ సమాచారం ఆధారంగానే ఈ రోజు కూడా ఎన్కౌంటర్ ను భద్రతా బలగాలు విజయవంతంగా ముగించాయని చెప్పుకోవాలి. ఎటువంటి నష్టం లేకుండా, అంటే తమ వైపు జవాన్ల వైపు ఎటువంటి నష్టం లేకుండా పూర్తిగా సెంట్రల్ కమిటీ సభ్యుడు వివేక్ అలియాస్ ప్రయాగ్ మాంజీ టీం అంతటి కూడా అటు పూర్తిగా వాషౌట్ చేశాయి భద్రతా బలగాలు. వివేక్ పై అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, బీహార్, అదేవిధంగా జార్ఖండ్ ఇతర రాష్ట్రాల్లో కూడా 100కు పైగా విధ్వంసకరమైనటువంటి ఘటనల్లో వివేక్ పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్లు కూడా భద్రతా బలగాలు భావిస్తున్నాయి. జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో వివేక్ నరమేధం సృష్టించినట్లు కూడా భద్రతా బలగాలు భావిస్తున్నాయి. మొత్తం 50కి పైగా కేసుల్లో వాంటెడ్ గా వివేక్ అలియాస్ ప్రయాగ్ మాంజీ అయితే ఉన్నారు. అతనిపై
అనేక కేసులు కూడా నమోదై ఉన్నాయి. జనతాదళ్ యునైటెడ్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే రమేష్ సింగ్ హత్య ఘటనలో కూడా వివేక్ చాలా కీలకమైనటువంటి సూత్రధారిగా అప్పట్లో జాతీయ దర్యాప్తు సంస్థ భావించింది. అతనిపై ఎన్ఐఏ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి. వివేక్ భార్య జయ కూడా గతంలో అరెస్ట్ అయి అనారోగ్యంతో చెందినటువంటి సందర్భం ఉంది. ఏదేమైనప్పటికీ వివేక్ మరణం ప్రస్తుతం మావోయిస్టు పార్టీని తీవ్రంగా కలిసివేస్తుంది. ఎందుకంటే ఒకవైపు సైద్ధాంతిక తాత్విక బలం ఉన్నటువంటి అగ్రనేతలు ఒక్కొక్కరిగా కోల్పోవడం ఆ పార్టీకి తీరని ఎదురు దెబ్బగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే చలపతి లాంటి ఒక సైద్ధాంతికంగా బలమైనటువంటి నేత కోల్పోయిన తర్వాత గెరిల్లా యుద్ధ తంత్రాల్లో ఆరితేరినటువంటి వివేక్ అలియాస్ ప్రయాగ్ మాంజీని కూడా కోల్పోవడం ప్రస్తుతం మావోయిస్టు పార్టీని చాలా తీవ్రమైనటువంటి కన్నీరు అయితే పెట్టిస్తుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆ వివేక్ అలియాస్ ప్రయాగ్ మాంజీతో పాటు ఎన్కౌంటర్ లో అరవింద్ యాదవ్, స్టేట్ ఏరియా కమిటీ మెంబర్ సాహెబ్ రామ్ మాంజీ, జోనల్ కమిటీ మెంబర్ కూడా హతమైనట్లు ప్రస్తుతం మనకు సమాచారం అయితే మొత్తంగా చాలా కీలకమైనటువంటి టీం అంతా కూడా భద్రతా బలగాలు వాషౌట్ చేయగలిగాయి. ఈ ఏడాదిలో సుమారు 13 మందిని జార్ఖండ్ పోలీసులు మట్టుబెట్టినట్లు యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ లో మట్టుబెట్టినట్లు మనకు సమాచారం అవుతుంది. నిజంగా ఇది ఒక అతిపెద్ద భారీ విజయంగానే భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కొద్దిసేపటి క్రితం స్పందించారు. ఖచ్చితంగా యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ విషయంలో మార్చ్ ముందుకు కొనసాగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే ఏడాది మార్చి 31 వరకు డెడ్ లైన్ విధించి ఉన్నాం. భారత్ ను మావోయిస్ట్ రహిత దేశంగా నిర్మించే దశలో ప్రస్తుతం చాలా కీలకమైనటువంటి దశకు ప్రస్తుతం భద్రతా బలగాలు చేరుకున్నాయి. ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ కూడా భద్రతా బలగాలు సాధించినటువంటి అతి గొప్ప విజయంగా కూడా మావోయిస్ట్ కేంద్ర హోంమంత్రి శాఖ మంత్రి అమిత్ షా అయితే స్పష్టంగా సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్ అయితే చేశారు. ఏదేమైనప్పటికీ ప్రయాగ్ మాంజీ అలియాస్ కరందా అలియాస్ వివేక్ మరణం ప్రస్తుతం సిపిఐ మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీని అటు పోలిట్ బ్యూరోని తీవ్రంగా కలిసివేస్తుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉదయ్. సో మొత్తం మీద బొకారోలో జరిగిన ఎన్కౌంటర్లో కీలక నేత హతమయ్యాడు. అతడిపై జాతీయ దర్యాప్తు సంస్థ ఇప్పటికే ₹1 కోటి రివార్డును ప్రకటించింది. అతడి పేరు ప్రయాగ్ మాంజీ అలియాస్ వివేక్ అలియాస్ కుచనా అలియాస్ నాగమాంజీ కరణ్ అనే పేర్లతో పిలుస్తున్నారు. ఈ ఎన్కౌంటర్లో చనిపోయిన 8 మందిలో అరవింద్ రామ్ మాంజీ అనే మావోయిస్టులు కూడా ఉన్నారు. వీరిపై కూడా దాదాపు 10 లక్షల రివార్డు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎన్కౌంటర్ తెల్లవారుజామున 5:30కు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కేంద్ర కమిటీ సభ్యుడైన ప్రయాగ్ మాంజీ ముఖ్యంగా ప్రశాంత్ హిల్స్ కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహించాడు. ధన్బాద్ జిల్లా తుడి స్టేషన్ పరిధిలో దల్బుదా అతడి స్వగ్రామంగా చెప్తున్నారు. జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశాలో దాదాపు 100 దాడుల్లో ఇతడి హస్తం ఉంది. ఒక్క గిరిధి జిల్లాలోని ఇతడిపై 50 కేసులతో పాటు ₹1 కోటి రివార్డు ఉంది. జార్ఖండ్లో అత్యధిక రివార్డు ఉన్న రెండో మావోయిస్ట్ ఇతడే చెప్తున్నారు. ఇక మాంజీ కాకుండా మరొక 4 ₹1 కోటి రివార్డులున్నాయి. ఇతడు పరన్నాథ్ ప్రాంతంలోకి ప్రవేశించినట్టుగా సమాచారం అందడంతో ఒక్కసారిగా పరస్నాథ్ ప్రాంతంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కొన్నాళ్ళ క్రితం అతన్ని చూడడంతో నిర్ధారించుకున్నారు. ఇక సోమవారం తెల్లవారుజామున సిఆర్పిఎఫ్ స్టేట్ పోలీసు కుమ్మింగ్ ఆపరేషన్లో ఒక్కసారిగా లుగు హిల్స్ దగ్గర ఎదురుపడంతో ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకుంది. ఆ తర్వాత కొద్దిసేపటికే మావోలు అడవులోకి పారిపోయారు. మొత్తం 8 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ప్రయాగ్ ఉన్నట్లు గుర్తించారు. తాజా ఆపరేషన్లో ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ వంటి భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 209 కోబ్రా బెటాలియన్ జార్ఖండ్ పోలీసులు ఈ జాయింట్ ఆపరేషన్ చేశారు. ఏడాది జార్ఖండ్లో జరిగిన ఎన్కౌంటర్లో మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు మావోయిస్టులు. 2025 చివరికి దేశాన్ని మావోరహితంగా చేయాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. సో 244 మంది మావోయిస్టులు రాష్ట్రంలో అరెస్ట్ చేశారు. సో పలు దళాల కమాండర్లతో కలిపి మొత్తం 24 మంది లొంగిపోయారు. ఇటు ప్రయాగ్ మాంజీ భార్య జయాను కూడా గత ఏడాది పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె క్యాన్సర్తో బాధపడుతుంది. చికిత్స తీసుకోవడానికి వచ్చిన సమయంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.